హలో అండి, నేను డాక్టర్ అమూల్య రవికుమార్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, జెనెసిస్ ఫర్టిలిటీ అండ్ లాప్రోస్కోపీ సెంటర్. ఈరోజు మనం ఐవీఎఫ్ అనే పద్ధతి అంటే ఏంటి, దాంట్లో ఇంక్లూడ్ అయిన స్టెప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఏఆర్టీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అంటే అండకణాన్ని కానీ అంటే ఎగ్ని, పిండకణాన్ని కానీ ఫామ్ అయిన ఎంబ్రియోని శరీరంలో కాకుండా ల్యాబ్లో తయారు చేసి దాని ద్వారా ప్రెగ్నెన్సీని రావడానికి తోడ్పడటమే ఈ ఏఆర్టీ అంటామండి. ఈ ఏఆర్టీ ప్రొసీజర్లో ఆధునిక ప్రొసీజర్ ఐవీఎఫ్, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. ఐవీఎఫ్ అనగానే అమ్మో ఎంత పెద్ద ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు అవుతుందో, ఇంజెక్షన్స్ అంటున్నారు 10 రోజుల వరకు, ఎంత నొప్పిగా ఉంటాయో, ఎన్ని రోజులు వర్క్ మానేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండాలో, హాస్పిటల్ విజిట్స్ ఎన్ని ఉంటాయో, ఇలా చాలా డౌట్స్ మీ మనసులో తిరుగుతూ ఉంటాయండి. సో అందుకని ఈ వీడియో ప్రత్యేకంగా అసలు ఈ స్టెప్స్ అన్ని క్లియర్గా డిస్కస్ చేస్తూ ఏ దానికి ఎంత టైం పడుతుంది, మీరు ఎప్పుడెప్పుడు రావాల్సి ఉంటుంది, ఇవన్నీ మీతో క్లియర్గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ అండి ఐవీఎఫ్లో కన్సెంట్స్ అంటే మీ సహకార అంగీకారాలు. దేనికి అసలు మీ సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది, మీకు ఈ పద్ధతిలో ఏవేవి ఉంటాయి, ఎలా చేయబోతాము, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండొచ్చు, ఈ పలానా విషయాలన్నీ క్లియర్గా మీతో డిస్కస్ చేసి వాటి గురించి మీకున్న సందేహాలన్నీ క్లియర్ చేసి మీ సంతకాలు తీసుకొని ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అసలు పద్ధతి అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే డే 1 నుంచి అండి. మీకు పీరియడ్ వచ్చిన మొదటి రోజు మీరు హాస్పిటల్కి రావాలి. ఆ రోజు మీరు 2 బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. E2LH అనే బ్లడ్ టెస్ట్ అనమాట. పీరియడ్ వచ్చిన 2వ రోజు అండి, అంటే డే 2 మీకు స్కానింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఆ రోజు నుంచి. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొత్తంలో కూడా మీకు 4 నుంచి 5 స్కాన్ల వరకు అవసరం పడవచ్చు. దాంట్లో ఫస్ట్ చేసే స్కాన్ని బేస్ లైన్ స్కాన్ అంటామన్నమాట. ఈ బేస్ లైన్ స్కాన్ అనేది మీకు ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఇబ్బందులు లేవు కదా అన్నట్టుగా చూసుకోవడానికి పనికొస్తుంది. తర్వాత నుంచి చేసే స్కాన్స్ ట్రాకింగ్ స్కాన్స్ అంటామన్నమాట. ఈ ట్రాకింగ్ స్కాన్స్లో ఇచ్చే ఇంజెక్షన్స్కి కానీ లేకపోతే వాడే మెడిసిన్కి కానీ మీరు రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి తెలుస్తుంది. ఈ ట్రాకింగ్ స్కాన్స్ ఒక 2 నుంచి 3 దాకా ఉండొచ్చు. లాస్ట్ స్కాన్ అనేసరికి ట్రిగర్ స్కాన్ అంటామన్నమాట. ఈ ట్రిగర్ స్కాన్లో మనం చూసేది ఏంటంటే ఎగ్స్ అన్నీ మనకి కరెక్ట్ సైజు ఉన్నాయా లేవా ట్రిగర్ ఇవ్వడానికి అని చూసుకుని బాగున్న టైంలో మనం ఆ ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిగర్ స్కాన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ ట్రిగర్ ఇంజెక్షన్ టైం చేయడం, దాన్ని ప్లాన్ చేసుకొని ఎగ్ కలెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనము స్కాన్స్ అనేది నేను ఎలా చేస్తాను అనేది చూద్దాం. ఈ ఐవీఎఫ్ ట్రాకింగ్ స్కాన్స్ కానీ అసలు స్కాన్స్ అనేవి ఎలా జరుగుతాయి అనేది చూద్దామండి ఒకసారి. పేషెంట్ లోపలికి రాగానే ఈ బెడ్ మీద పడుకోబెట్టడం జరుగుతుంది, ఎగ్జామినేషన్ బెడ్ మీద. తర్వాత వాళ్ళ కంఫర్ట్ అండ్ ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కర్టన్ అనేది పూర్తిగా ఇంతవరకు క్లోజ్ చేసేస్తామన్నమాట. తర్వాత పేషెంట్ని లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టి, అంటే కాళ్ళు మడిచి ఇట్లా పడుకోబెట్టి ఈ వెడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఈ వెడ్జ్ వాళ్ళ నడుము కింద ప్లేస్ చేస్తే మనకి ప్రోబ్ తిప్పుకోవడానికి, అంటే స్కాన్ ప్రోబ్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ పొజిషన్ అంతా రెడీ అయిన తర్వాత ఈ ప్రోబ్ అనేది నేను వెజైనల్లో ఇన్సర్ట్ చేస్తాను. సో ఆల్ దీస్ ఆర్ ఇంటర్నల్ స్కాన్స్. అన్నీ చేయబోయే వెజైనల్ స్కాన్సే చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే రకమైన స్కాన్ చేస్తాము. కొన్నిసార్లు వెన్ పేషెంట్స్ ఆర్ నాట్ కంఫర్టబుల్ getting this vaginal scan done, అట్లాంటి టైంలో మాత్రమే అబ్డామినల్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది, అంటే పొట్ట మీద నుంచి చూడటం. ఇది చాలా సన్నగా ఉంటుందండి ఈ ప్రోబ్. ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా పెద్ద పెయిన్ఫుల్గా ఏమి అనిపించదు. సో ప్రొసీజర్ అంటే ఇది స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందు పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతే చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఒకరి నుంచి ఒకరికి కంటామినేషన్ అనేది లేకుండా సో పైన ఒకటి కవర్ కూడా వేసేస్తామండి. సో ఫస్ట్ డే స్కాన్ ఈజ్ అ బేస్ లైన్ స్కాన్. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బేస్ లైన్ స్కాన్లో మనం ఏం చూస్తాము, ఓవరీస్ చూస్తాము, అంటే అండాశయాలు, గర్భాశయంలో ఇది అంటుపొర ఎట్లా ఉంది, ఇవి 2 మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇవి చూసుకున్న తర్వాత ఈ డోస్ అనేది డిసైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత జరగబోయే స్కాన్స్ ట్రాకింగ్ స్కాన్స్, ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ ఎలా ఉందని చూసుకునే స్కాన్స్ అనమాట. సో అవి ఎలా ఉన్నాయి, ఇచ్చిన డోస్ సరిపోతుందా లేదా అనేది చూసుకునే వాటిని ట్రాకింగ్ స్కాన్స్ అంటాం. ట్రిగర్ స్కాన్ అంటే లాస్ట్ స్కాన్. సో మ్యాక్సిమం డయామీటర్ ఫాలికల్స్ రీచ్ అయిన తర్వాత అప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చే స్కాన్ని ట్రిగర్ స్కాన్ అంటాము. ఇలా మీరు ఈ స్కాన్స్ టైంలో ఈ కన్సల్టేషన్స్ అండ్ స్కాన్ చేయించుకోవాల్సిన ఒక 3 to 4 విజిట్స్ మాత్రమే ఉంటాయి. మీరు వర్కింగ్ అయినా ఇట్లాంటి టైమ్స్లో మీరు కొంచెం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అంటే మీ వర్క్లో ఒక 1 or 2 అవర్స్ కానీ లేకపోతే వెళ్ళే ముందే మీరు ఇక్కడికి వచ్చి స్కాన్ చేయించుకొని వెళ్ళడం కానీ మనం ముందే ప్రోగ్రామ్ చేసుకుంటే డాక్టర్ అండ్ ద పేషెంట్ ఫర్ దేర్ నీడ్స్ దెన్ ఇట్ విల్ బీ వెరీ కంఫర్టబుల్. మీరు వర్క్ నుంచి లీవ్ తీసుకుని మరీ ఈ
ప్రొసీజర్కి వెళ్ళాల్సిన అవసరం ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఈ స్కాన్స్ ఎలా జరుగుతాయి అనేది మీరు పూర్తిగా విన్నారు కదండి, మీకు ఒక అవగాహన వచ్చినట్టుంది. అందుకని ఎలా చేస్తారో అని ఒకటే టెన్షన్ ఇట్లాంటి పడాల్సిన అవసరమే లేదు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. IVF ట్రీట్మెంట్లో ద ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇంజెక్షన్స్ తీసుకోవడం. ఇంజెక్షన్స్ అనేది ఎక్కడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారో ఆ హాస్పిటల్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే బెస్ట్ కూడా. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్కి కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కోల్డ్ చైన్ అంటే వాటికి ఒక సర్టన్ టెంపరేచర్, అంటే తక్కువ టెంపరేచర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది మనం ఈజీగా హ్యాండ్లో క్యారీ చేయడం కానీ లేకపోతే ఎండలోకి తీసుకెళ్ళడం కానీ ఇట్లాంటివి చేయడానికి కుదరదు అనమాట. సో అందుకని దాన్ని వెండర్ నుంచి ఎలా తెచ్చుకుంటామో అట్లనే కోల్డ్ స్టోరేజ్లో మనము ఇక్కడ పెట్టుకోవడం అనేది జరుగుతుంది. సో వెనెవర్ ఇప్పుడు మనం బేస్లైన్ స్కాన్లో చూసుకుని ఇంజెక్షన్ డోస్ AMHని బట్టి, ఏజ్ని బట్టి, హైట్ అండ్ వెయిట్ని బట్టి, ప్రీవియస్ జరిగిన సైకిల్స్ ఏమన్నా ఎలా ఉన్నాయి, వాటి అవుట్కమ్ ఎట్లా ఉంది, వీటన్నిటినీ అండ్ స్కాన్ బేస్లైన్ స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ కనిపించాయి, వీటన్నిటినీ మనము ఒక అవగాహన తెచ్చుకొని ఈ పలానా పేషెంట్కి ఎంత డోస్ పెడితే బాగుంటుంది, ఎంత డోస్ పెడితే తనకి రెస్పాన్స్ బాగుంటుంది అనేది డోస్ అలా డిసైడ్ చేసుకుంటాము. డోస్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంజెక్షన్ రూమ్లోకి తీసుకొని వచ్చి ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఇంజెక్షన్ రూమ్లో ఉన్నాం అనమాట. సో పేషెంట్ రాగానే పేషెంట్ని పడుకోబెట్టి కంఫర్టబుల్ చేయడం. అండ్ తర్వాత ఈ ఇంజెక్షన్ ఎక్కడ ఇస్తామంటే ఇది సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఉంటాయండి అన్నీ, అంటే ఫ్యాట్లో ఇవ్వచ్చు అనమాట. సో ఈజీగా అందరికీ కంఫర్టబుల్గా ఉండే ఏరియా వచ్చి యాబ్డమెన్, అంటే పొట్ట భాగం. ఈ పొట్ట భాగంలో ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దెన్ ఈ కోల్డ్ చైన్ అనేది చెప్పాను కదా, ఈ ఫ్రిడ్జ్లో నుంచి పలానా డోస్ తీసుకుని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పలానా బ్యాచ్ నెంబర్ అండి, ఇంత డోస్ ఇస్తున్నాము మీకు ఈరోజు, దీని ఎక్స్పైరీ డేట్ ఇది ఉంది అనేది పేషెంట్కి ముందు చూపించి లోడ్ చేసుకుని ఆ లోడ్ చేసుకున్న ఇంజెక్షన్ని ఐస్ ప్యాక్ మీద పెట్టుకుంటాం అనమాట. ఏ అయితే ఇంజెక్షన్లు ఉన్నాయో అవి వరకు ఐస్ ప్యాక్ మీద పెట్టుకుని పేషెంట్ కంఫర్టబుల్గా పడుకున్నాక పూర్తి ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంజెక్షన్స్ అనేవి ఎన్ని రోజులు ఉంటాయి? సో మీకు పీరియడ్ అంటే డే 2 నుంచి స్టార్ట్ చేస్తే ఒక డే 12 దాకా, డే 11 దాకా ఉండొచ్చండి. మ్యాక్సిమం ఇంజెక్షన్స్ 10 డేసే ఉంటాయి. కొద్ది పేషెంట్స్లో మాత్రమే 1 or 2 డేస్ ఎక్స్టెన్షన్ అనేది జరగచ్చు. ఈ ఇంజెక్షన్ ప్రతిరోజు టైంకి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంజెక్షన్ మనకి 24 అవర్స్ మాత్రమే మన బాడీలో ఉండటం అనేది జరుగుతుంది. ఈ కాన్స్టాంట్ ఈ డోస్ అనేది మెయింటైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ 24 అవర్స్కి టైం మిస్ అవ్వకుండా మనం వచ్చి ఇంజెక్షన్ తీసుకోవడం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి సెట్రోలిక్స్ అనే ఇంజెక్షన్ మీకు స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఇది ఎందుకు ఇస్తామంటే ముందు ఎగ్స్ అనేవి పెరిగిపోయి రిలీజ్ కాకుండా ఉండడానికి ఎగ్ కలెక్షన్ కంటే ముందు ఈ పలానా ఇంజెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం డాక్టర్ కానీ నర్సు కానీ చెప్పడం జరుగుతుందండి. మీకు ఇంజెక్షన్ స్టార్ట్ చేసాము, మీరు కరెక్ట్గా టైంకి వచ్చి తీసుకోవాలి, మరీ లేట్కి వచ్చి తీసుకోవద్దు. ఇదనమాట దాని వెనుక ఉన్న రీజన్. ఎందుకు చెప్తాము అంత గట్టిగా అంటే ఈ ఎగ్స్ రిలీజ్ అయిపోయి మన IVF ఫెయిల్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అది మాత్రం టైంకి తీసుకోవాలి అనేది మాత్రం కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. మీరు అది పాటించాల్సి ఉంటుంది. ఇంజెక్షన్స్ మీరు తీసుకున్న ప్రతిరోజు వచ్చి నన్ను కలిసి ఒక 20-30 మినిట్స్ స్కాన్ ఇలాంటివి ఉండాల్సిన అవసరం లేదండి. జస్ట్ డైరెక్ట్గా మీరు ప్రోటోకాల్ తీసుకొని వచ్చి నర్స్కి చూపించి ఈరోజు పలానా ఇంజెక్షన్ ఉందని తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. సో మీరు వర్క్కి వెళ్ళే ముందే మీరు వచ్చి మీ ఇంజెక్షన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు. 9-9:30 కల్లా మార్నింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఓపెన్. సో బై దట్ టైమ్ యూ కెన్ కమ్ అండ్ టేక్ యువర్ ఇంజెక్షన్స్ అండ్ దెన్ గో ఫర్ వర్క్ వితౌట్ ఎనీ హస్ల్. ట్రిగర్ స్కాన్ అని ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను. సో ఆ ట్రిగర్ స్కాన్ రోజు ఏం జరుగుతుంది, ఆ రోజు మార్నింగ్ అన్నీ చూసుకుని పర్టికులర్ సైజ్ రీచ్ అయిన తర్వాత ఆ రోజు డోస్ ఇంజెక్షన్స్, లాస్ట్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయండి, అవి మీరు తీసుకుని పలానా టైమింగ్ అనేది ఇస్తాం. ఆ రోజు సాయంత్రమా ఎప్పుడు ఇస్తాం అనేది మీ ఎగ్ కలెక్షన్ టైంని బట్టి బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో పలానా ట్రిగర్ ఇంజెక్షన్ పలానా టైంకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ టైంకి రండి అని మీకు ముందే చెప్పి పెడతాం. దానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉన్నా కూడా మనకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే టైంకి ఇంజెక్షన్ తీసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 36 గంటలకి ఎగ్ రిలీజ్ అనేది జరగచ్చు. సో మనము ఈ ఎగ్ కలెక్షన్ అనేది 35 గంటలకే ప్రోగ్రామ్ చేసుకుంటాము. అందుకని ఈ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. లేట్ అయితే ఇవి పగిలి బయటికి వచ్చేసే అవకాశం, మనకి అవుట్కమ్ సరిగ్గా లేకపోయే అవకాశం ఉంటుంది. కామన్గా అడిగే డౌట్స్, IVF ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఇంజెక్షన్స్ కదండి, ఇంజెక్షన్స్ వల్ల మాకు ఫ్యూచర్లో కానీ ప్రెజెంట్గా కానీ ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో వెరీ సింపుల్ అండి. నాసియా అంటే కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించడం, తలనొప్పిగా అనిపించడం, వాంతి వచ్చినట్టు అనిపించడం, సో ఇట్లాంటివి కింద భాగం పొట్టలో కొంచెం బరువుగా, ఫుల్నెస్ అండ్ లేకపోతే కొంచెం మైల్డ్ పెయిన్, ఇంత తప్ప ఇంతకు మించి ఇప్పటిదాకా అయితే ఎప్పుడు వేరే కంప్లైంట్స్ వినలేదు.
చాలా తక్కువ మంది పేషెంట్స్ ఇవి కూడా కంప్లైంట్ చేస్తారు, అందరూ కూడా కంప్లైంట్ చేస్తారని కాదు. బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్, మీరు ఇలాంటివి మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దే ఆర్ వెరీ టెంపరీ అంటే మీరు ఇంజెక్షన్ తీసుకున్నంత కాలమే ఉంటాయి, కానీ ఇది మీకు లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కానీ ఇట్లాంటివి కాజ్ చేయవండి ఇంజెక్షన్స్. ఇంకొక సాధారణమైన డౌట్ ఇంజెక్షన్స్ గురించి, అసలు ఇంజెక్షన్స్ ఏంటి, ఎందుకు ఇస్తారు అనేది. సో న్యాచురల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు అంటే ప్రతి మంత్ న్యాచురల్గా ఒక ఎగ్ అనేది మాత్రం రిక్రూట్ అవుతుంది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్ల. అదే ఎగ్ రిలీజ్ అయ్యి దానంతట అదే పగిలి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ఐవీఎఫ్ చేసేటప్పుడు మనం అండాలు కలెక్ట్ చేసుకుంటాం కదండి, కానీ మనకు ఒక్క అండం వస్తే సరిపోదు కదా, ఎక్కువ ఎంబ్రియోస్ రావాలి కాబట్టి ఎక్కువ ఎగ్స్ కూడా రావాలి. ఎక్కువ ఎగ్స్ రావాలంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేలాంటి హార్మోన్స్ అంటే గొనెడోట్రోపిన్స్ అనే హార్మోన్స్ని ఇంజెక్షన్ రూపంలో హయ్యర్ డోస్లో లాంగర్ డ్యూరేషన్ ఎక్కువ రోజులు ఇస్తే 1 కాక 2 కాక మీ యొక్క ఏఎంహెచ్ని ఓవేరియన్ రిజర్వ్ని బట్టి 8 to 10 అట్లా రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఎక్కువ నెంబర్ ఊసైట్ వస్తే ఎక్కువ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ ఎంబ్రియోస్ వస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇంజెక్షన్స్ గురించి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో పెయిన్ ఎక్కువ ఉంటుందని భయపడకండి, చీమ కుట్టినట్టుగా ఉంటుంది అనమాట ఇచ్చే 1, 2, 3 ఇంజెక్షన్లు అయినా కూడా. సో వాటి నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో మీరు భయపడకుండా ఐవీఎఫ్ అని చెప్పినవేమంటే ప్రొసీడ్ అవ్వండి. ఎన్నిసార్లు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో బ్లడ్ శాంపిల్స్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బ్లడ్ శాంపిల్స్ అనేది ఎందుకు మీరు డే 1 రోజు వచ్చి 2 బ్లడ్ శాంపిల్స్ ఇస్తారని చెప్పాను నేను. తర్వాత మళ్ళీ డే 5 రోజు ఒకసారి, తర్వాత అవసరాన్ని బట్టి ఒక 2 నుంచి 3 సార్లు మీరు బ్లడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ బ్లడ్ టెస్ట్ ఏమేమై ఉంటాయి, E2, LH అండ్ P4 అనేది ట్రాన్స్ఫర్ ఉంటే చేస్తామన్నమాట. E2, LH అనేవి మనకి ఏమేం చెప్తాయి, సో ఇచ్చిన మందులకి రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఎన్ని ఫాలికల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చెప్తుందన్నమాట. LH అనేది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఎటువంటి ఇంజెక్షన్ అనేది సెకండ్ హాఫ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనే క్లారిటీ మన కోసం చేసుకుంటాము. లాస్ట్ డే రోజు ఇచ్చే E2, LH మాత్రము ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అందాజుగా వాటి క్వాలిటీ ఎట్లా ఉండొచ్చు, ఈ LH అనే హార్మోన్ని బట్టి ట్రిగర్ అనేది 2 ఇస్తే బాగుంటుందా లేకపోతే ఒకటే రకమైన ఇంజెక్షన్ ఇస్తే బాగుంటుందా అనేది తెలుసుకోవడానికి ఈ బ్లడ్ టెస్ట్లు ఇవ్వడం అనేది చాలా అవసరం. సో ఎక్కడ చేస్తామండి ఆ బ్లడ్ టెస్ట్, ఈ ఫ్లెబోటమీ రూమ్లో చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ని లోపల తీసుకొని కంఫర్టబుల్గా ఈ చైర్లో కూర్చోబెట్టుకోవడం. కొంతమందికి బ్లడ్ తీస్తున్న ఎమ్మటే ఆ బ్లడ్ చూస్తే కొంచెం కళ్ళు తిరగడం ఇట్లా ఉంటాయి కాబట్టి చైర్ ఈజ్ ఆల్వేస్ అ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ దెమ్ టు సిట్. రాగానే ఇంకా కలెక్షన్ చేసేవాళ్ళు ఫస్ట్ నీట్నెస్ ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ వాష్ అనేది చేసుకుంటూ తర్వాత బ్లడ్ కలెక్షన్ అనేది తీసుకొని వాటిని పంపిస్తారు. మనకి రిపోర్ట్స్ రాగానే ఇందాక మనం అనుకున్నట్టుగా వాటి సహాయంతో మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చాలా వరకు ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్నిసార్లు మీరు బ్లడ్ ఇవ్వాలి, మీరు ఇచ్చిన బ్లడ్తో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాటిని బట్టి మీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి మీకు ఇప్పుడు అర్థమైంది. ఈ ఐవీఎఫ్లో ప్రతి ఒక్క స్టెప్ ఇంపార్టెంట్ స్టెప్పేనండి, అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పలేము. ఎగ్ కలెక్షన్, ఈ ఎగ్ కలెక్షన్ అనేది ఏంటంటే ఇప్పుడు మన ఇచ్చిన మందులకి మన రెస్పాన్స్ ఎలా ఉంది అని మన క్వశ్చన్కి ఒక ఆన్సర్ తెలుసుకునే సమయం అన్నమాట. ఎలా ఉంటుంది ప్రొసీజర్, ఈ ఇంజెక్షన్స్ అన్నీ అయిపోయాయి, బ్లడ్ టెస్ట్లు అన్నీ అయిపోయాయి, లాస్ట్ డే స్కాన్ అయిపోయింది, ట్రిగర్ ఇంజెక్షన్ అయిపోయింది. సో ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 35 గంటలకి ఎగ్ కలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. అది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. ఈ ఎగ్ కలెక్షన్కి కపుల్ ఎలా రావాలి, సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అది నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెడ్ బాత్ చేసి నీట్గా ఉన్న ఆర్నమెంట్స్ అన్నీ తీసేసి, నెయిల్ పాలిష్ కానీ నెయిల్ పెయింట్ కానీ ఏమన్నా ఉంటే అవన్నీ నీట్గా తీసేసి, అండ్ స్నానం చేసిన తర్వాత పర్ఫ్యూమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఎటువంటి టాల్క్ కానీ వేసుకోకుండా రావాలన్నమాట. కపుల్ ఇద్దరు ఈ 2 పాటించి రావాలి. సో ఎగ్ కలెక్షన్ చేయబోయే వాళ్ళకి మాత్రం ముందు రోజు రాత్రి 12 గంటల నుంచి, లేకపోతే చెప్తాం పలానా టైం, ఈ టైం నుంచి మీరేం తినద్దు తాగద్దు అండి అని, సో తినకుండా తాగకుండా రావాలన్నమాట. సో ఎందుకు చేస్తాము, అనస్థీషియా అంటే మత్తిస్తాం కాబట్టి మత్తిచ్చినప్పుడు కడుపు అనేది ఎంటీగా ఉండాలి, అందుకని పలానా టైం నుంచి మీరు తినద్దు తాగద్దు ప్రొసీజర్ అయ్యేదాకా అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపిస్తాము. ఎగ్ కలెక్షన్ గురించి కలెక్షన్ అయిపోయిన తర్వాతనే మీకు ఎన్ని ఎగ్స్ వచ్చాయి అనేది ప్రిలిమినరీ రిపోర్టింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత 1 గంట 2 గంటలు అయిన తర్వాత వాటి చుట్టూ ఉన్న దీన్ని తీసేసిన తర్వాత డెన్యుడేషన్ అంటాము. అవి తీసేసిన తర్వాత ఎన్ని రకాల ఎగ్స్ వచ్చాయి, ఎన్ని మెచ్యూర్డ్ ఎగ్స్ వచ్చాయి, ఎన్ని ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ వచ్చాయి, ఇట్లాంటి వాటి గురించి మీకు రిపోర్టింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ స్టెప్ మీరు చెప్పిన టైంకి హాస్పిటల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఎగ్ కలెక్షన్ జరగబోయే ముందు మీకు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తాము, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి అనేది మీకు పూర్తిగా అర్థమైంది.